హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక మంచి వ్లాగ్ అనమాట. ఇక్కడ ఉండే మా నైబర్స్ అందరం కలిసి కూడా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. మాకు ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. చిన్న పిక్నిక్ లాగా చేసుకొని అయితే వచ్చామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ వీడియోని అయితే మీతో పాటు షేర్ చేసుకుంటాను. అక్కడ వ్యూ కానీ అదంతా అని. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలానే ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, మార్నింగ్ ఇది బుధవారం రోజు వెళ్ళామన్నమాట. ఇంకా మార్నింగే నార్మల్ టైంకే లేచి ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చూసుకొని మా బాబుకి స్నానానికి అయితే వేడి నీరు పెట్టాను. ఇంకా అప్పటికే ఎండ అయితే వచ్చేసింది. మేము ఇక్కడ ఈ వీడియో క్లిప్ తీసినప్పటికైతే 7:30 అవుతుంది అనుకుంటాను. ఇంకా అలా ఎండ అయితే బాగా వస్తుందన్నమాట ఆ రోజు. ఇంకా అలా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని టిఫిన్ అదైతే చేస్తాము. మేము 9 అనుకున్నాం అనమాట ఇంటి దగ్గర స్టార్ట్ అవుదామని. ఇంకా అలా 10 అయిపోయింది. ఇంక ఇక్కడైతే బయలుదేరిపోయాము. నేను మా బాబు అయితే వెళ్తున్నాము. మా ఆయనకైతే పని ఉంది. ఇంకా మధ్యాహ్నం టైంలో చూసుకొని అయితే వస్తానన్నారనమాట. మా ఇద్దరం అయితే బయలుదేరిపోయాము. మేము ఇప్పుడైతే ఇక్కడ మలన్గిరి అని చెప్పి మాకు ఇక్కడ నుంచి కూడా ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాను. ఇంతకు ముందు కూడా మేము వెళ్ళాము. అప్పుడు ఫోన్స్ అవి కార్లో ఉంచేసామన్నమాట. వర్షం అది పడే టైంలో వెళ్ళాము. ఇంక ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. నేను మీకు కూడా అక్కడ పిక్నిక్ లాగా వండుకొని తినుకొని వద్దామని అయితే ఇక్కడ ఉండే ఆంటీ వాళ్ళు మేము ఒక 3 ఫ్యామిలీస్ కలిపి అయితే వెళ్తున్నాము. అక్కడ అన్నీ మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా మేమైతే ఈ విధంగా బయలుదేరిపోయామన్నమాట. మా బాబు అయితే ఇక్కడ రెడీ అయ్యి ఉన్నాడు ఆల్రెడీ. బాయ్ బాయ్. ఇంక ఇక్కడైతే చూసారు కదా, స్టార్ట్ అయిపోయామన్నమాట. మా ఫేస్లో అయితే చూస్తున్నారు కదా, మంచి హ్యాపీనెస్తో ఎగ్జైట్మెంట్తో అయితే చాలా సరదాగా వెళ్ళాము. అంతే సరదాగా రిటర్న్ కూడా వచ్చామన్నమాట. చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. ఒక మంచి టైం అయితే స్పెండ్ చేసామన్నమాట అక్కడ. ఇంక ఇక్కడైతే అందరం కూడా రెడీ అయిపోయాము. బయటకైతే వచ్చేసాము. ఈ వెహికల్ మీద అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకొక వెహికల్ కూడా, అంటే కార్ ఒకటి కూడా అంకుల్ తెస్తున్నారు. ఇంకా ఓనర్ అంకుల్ అలానే మా ఆయన అయితే మధ్యాహ్నం టైంలో చూసుకొని అయితే వస్తామన్నారు. భోజనాల టైంకి అలా వచ్చారనమాట. ఇంకా అందరం కూడా వెహికల్లో అయితే ఎక్కేసాము. ఈ విధంగా కింద అయితే షీట్స్ వేసేసి కూర్చొని, ఇంకా వంట అక్కడే అని చెప్పాను కదా, ఇంకా అక్కడే సామాన్లు అవన్నీ కూడా పెట్టుకున్నాము. ఏవేవి కావాలి వంటకి అవన్నీ. రెసిపీస్ కూడా ఎక్కువేం పెట్టుకోలేదు, సింపుల్గానే పెట్టుకున్నాము. ఇంకా అవన్నీ కూడా పెట్టుకున్నాము. ఆంటీ వాళ్ళే చూసుకున్నారనమాట అవన్నీ కూడా. ఇంకా అలా పెట్టేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోతున్నాం అనమాట. ఇంకా కారు మీద అయితే అంకుల్ వాళ్ళు ఇంకొక 2-3 అయితే వస్తున్నారు. అలానే ఈ కార్ తేవడం వల్ల ఎంత యూజ్ అయిందో కూడా మీకు షేర్ చేసుకుంటాను ఇప్పుడు. ఇంకా అలా అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఇలా పడుతుంది కిరందూల్ నుంచి. రోడ్ అయితే నిజంగా అసలు దారుణంగా ఉంటుందన్నమాట. మొత్తం అసలు అంటే ఒక వేళ ఏముండదు, మొత్తం ఊడిపోయి కంకర రాళ్ళతో, ఫుల్ రాళ్ళతో కుదుపులుగానే ఉంటుంది. రోడ్డు అంతా కూడా వెళ్ళిన వరకు ఇలానే ఉంటుంది. ఇంకా మధ్యలో చెప్పాను కదా, కార్ తేవడం ఎంత యూజ్ అయిందని చెప్పి. ఇంకా మధ్యలోకి ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా రోడ్డు అంతే పూర్తిగా పాడైపోయింది. ఇంకా అక్కడ వెహికల్ కూడా పైకి వెళ్ళట్లేదు అనమాట. ఇంకా అక్కడ అందరం కూడా దిగేసి చాలాసేపు ట్రై చేసి చూశారు పైకి ఎక్కుద్దేమో అని చెప్పి. ఇంకా ఆ స్పాట్కి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఆగిపోతుంది. ఇంకా ఒక 4-5 టైమ్స్ అయితే ట్రై చేశారు. రాళ్ళు అవి తుల్లిపోవడం ఇలా కూడా అయ్యింది. ఇంకా అందుకని చెప్పి ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి ఇంకా వేరే అప్పుడే ఇంకొక బ్యాచ్ అయితే వచ్చారనమాట. వాళ్ళు కూడా అక్కడికే వస్తున్నారు. ఇంకా వాళ్ళైతే ఇటు నుంచి ఇంకొక రూట్ ఉందని చెప్పారు. నేను ఈ కార్ తీసుకురావడం మంచి పని అయిందని చెప్పాను కదా, ఇంకా ఆ కార్లో అయితే మేమందరం వచ్చేసామన్నమాట. లేడీస్ అందరం కూడా ఈ కార్లో మెల్లిగా అడ్జస్ట్ అయితే ఒకరి మీద ఒకరం కూర్చొని అలా వచ్చేసాము. కొన్ని సామాన్లు అవి తీసుకొని, ఇంకా మిగతా కొన్ని సామాన్లు అందులోనే ఆ వెహికల్లో ఉండి, ఇంకా ఆ రూట్ నుంచి అయితే మిగతా వాళ్ళు వచ్చారనమాట. అందులో అందరూ జెంట్సే ఉన్నారు వేరే రూట్ నుంచి. ఇంకా అది కూడా దగ్గరే అని చెప్పారు. ఎక్కువ టైం అయితే పడలేదు. మేము వచ్చిన ఒక 5 మినిట్స్లోనే వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఇంకా అలా ఈ స్పాట్కి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే, మేము ఇంతకుముందు వచ్చేటప్పుడు రైల్వే దీంట్లో ఉండేవాళ్ళం కదా, అక్కడ ఉండే బాబీ వాళ్ళు వేరే ఆంటీ వాళ్ళు మేమందరం కలిసి వచ్చాము. అప్పుడు ఏంటంటే మధ్యాహ్నం టైంలో
లంచ్ అది చేసేసి అలాగా స్నానాలు అవి చేద్దాం అన్నట్టు కొద్దిగా ఎంజాయ్ చేసుకొని వద్దామని వచ్చామన్నమాట. అప్పుడు మా బాబు కూడా చిన్నోడు పెద్దగా వాటర్‌లో మాకు దిగనీకి అవ్వలేదు. వీడు వెళ్ళలేదనమాట. నేను కూడా పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయినప్పుడు. అప్పుడు వాటర్ కూడాని ఎర్రగా ఉండేది వర్షాల టైంలో అవ్వడం. ఇప్పుడైతే వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్‌లో ఉన్నాయన్నమాట. వైట్‌గానే చాలా క్లియర్‌గా ఉన్నాయి వాటరు. ఇంకా వ్యూ అయితే ఇలా ఉంటది. మనమైతే ఆ కింద స్పాట్‌కైతే వెళ్తామనమాట. అక్కడే స్నానాలు గానీ అన్నీ పిక్నిక్‌లో వంట అంతా అక్కడే. అలానే ఈ కిరందూల్, బచెల్లి, దంతెవాడ ఈ ఏరియాలో ఉండే వాళ్ళకైతే మంచి పిక్నిక్ స్పాట్ అనమాట ఇది. ఏదైనా ఫ్యామిలీతో మంచిగా టైమ్ స్పెండ్ చేయాలన్నా, చిన్న ఎవరైనా గెట్ టుగెదర్‌లా చిన్న ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేయాలి ఏదైనా ప్లేస్‌కెళ్ళి అంటే మాత్రం ఇక్కడ మలన్గిరి అని చెప్పి ఈ స్పాట్ అయితే చాలా బావుంటది. మనకి సమ్మర్‌లో మేబీ నాకు తెలిసి కొద్దిగా వాటర్ తగ్గుంటాయేమో గానీ పూర్తిగా అయితే పోవనుకుంటాను. నాకు పెద్దగా క్లారిటీ లేదు గానీ జనవరి అలానే ఫిబ్రవరి, మార్చ్ ఈ మంత్స్‌లో అయితే బాగా వస్తున్నారు పిక్నిక్‌గా ఇక్కడికైతే చాలా వరకు. మీరెక్కడైనా వచ్చి వంటలవి చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే ఇంటి దగ్గరే అంతా ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని తెచ్చి ఇక్కడ తినుకుంటూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇక్కడ వంట చేసుకోవడానికి కూడా మనకి రాళ్ళు అన్నీ పొయ్యిలా పెట్టేసి కూడా ఉన్నాయి. దాంతో పాటు కర్రలకు కూడా ఏ ప్రాబ్లమ్ కూడా ఉండదు. స్పాట్ కూడా బావుంటదనమాట. ప్లెయిన్‌గా ఉంటది కొద్దిగా కిందకెళ్ళిపోతే మీకు చూపిస్తాను. ఇంకా పైనంతా కూడా కొద్దిసేపు అలా వాటర్‌లో చూస్తున్నారు. అలానే ఇక్కడ చిన్న చిన్న చేపలుంటే అందరూ కాలు పెడుతున్నారు. ఇంకా మా బాబు ఫస్ట్ అప్పుడు మేము వచ్చేటప్పటికైతే అసలు చెయ్యి వదలలేదనమాట. కిందకి దిగేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు అసలు చెయ్యి కూడా పట్టుకోనివ్వలేదు. అంత బాగా ఎంజాయ్ చేశాడు వాడు కూడాని. చాలా మంచిగా అనిపించింది ఆ రోజైతే. ఇంకా ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా క్లిక్ అయిపోయిన ఒక వీడియో. కొద్దిగా కిందకైతే దిగాలి. అప్పుడు కొద్దిగా మెల్లగా ఒకరినొకరిని పట్టుకొని అయితే మెల్లగా దిగాలనమాట. ఇంకా మేమైతే ఒక స్పాట్ ఇగోండి ఇక్కడైతే చూసుకున్నాము. చుట్టూ వాటర్ ఫాల్స్ మధ్యలో ఎంత బావుందో అసలు. కొద్దిగా అలా తుడిచేసి చేపలు అవన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము. ఇంకా అవన్నీ వేసుకొని కూరగాయలు అవైతే కట్ చేసుకుంటున్నాము ఇక్కడ. రెసిపీస్ కూడా పెద్దగా ఏం పెట్టుకోలేదు. ఓన్లీ చికెన్ కర్రీ అలానే జీరా రైస్ అయితే పెట్టుకున్నాము. అలానే నార్మల్‌గా ఒక టమాటో చట్నీ చేసాము. స్వీట్స్ అంతే. చాలా బాగా ఎంజాయ్ చేశామనమాట. ఈ వ్లాగ్ అయితే ఒక మంచి మెమరీలాగా ఎప్పటికైనా రేపు పొద్దున్న చూసుకున్నప్పటికి కూడా మాకు ఒక మంచి మెమరీలా అయితే ఉండిపోతుంది. అలానే చాలా వరకు వీడియోస్ కూడా మ్యూట్ చేయకుండా ఒరిజినల్ వాయిస్‌లో ఉంచేసాననమాట. ఆ సౌండ్ అదంతా మీకు కూడా మంచిగా అనిపిస్తదని చెప్పి చాలా క్లిప్పింగ్స్ అయితే ఒరిజినల్ వీడియో రికార్డ్ అయిన వాయిస్‌నే ఉంచేసాను. ఇంకా వంటదంతా కూడా మగవాళ్ళే చూసుకున్నారు. జస్ట్ కటింగ్ వరకు ఆడవాళ్ళం చేసేది ఇచ్చేసాము. కటింగ్ కూడా ఏం లేదు, ఆనియన్స్, టొమాటో ఇవే అనమాట సింపుల్‌గా. పెద్దగా రెసిపీస్ కూడా ఏం పెట్టుకోలేదు. ఏదైనా స్పాట్‌కి ఇలాగ వచ్చినప్పుడు సింపుల్‌గా అయితేనే బావుంటది. ఎందుకంటే ఫుడ్ మీద కంటే ఎక్కువ ఇలాంటి వాటర్ ఫాల్స్ ఇలాంటి దగ్గరికైతే మంచిగా ఎంజాయ్ చేయాలనే వెళ్తాం కనుక ఫుడ్ మీద అంత ఉండదు. ఏదో తింటాం గానీ లైట్ ఫుడ్ అయితేనే మంచిగా అనిపిస్తది. ఇంకా అలా కటింగ్ అవి అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే చేస్తున్నారు. ఇంకా అలానే ఆంటీ వాళ్ళు కొంతమంది అక్కడే ఉన్నారు. ఇంకా కొంతమందిమైతే ఇక్కడికొచ్చి ఆ పక్కనే అనమాట ఈ చిన్నగా ఇక్కడ ఉంటది ఫ్లో. ఇక్కడికైతే వచ్చి చక్కగా ఎంజాయ్ చేసి మంచిగా వీడియోస్ అవన్నీ అయితే తీసుకున్నాము. మా బాబు అయితే లాస్ట్ సారి వచ్చినప్పటికి ఇప్పటికి ఎంత ఇది అనిపించిందో, చాలా బాగా ఎంజాయ్ చేశాడు అసలు. మంచిగా అనిపించింది. వాటర్ అవన్నీ కొద్దిగా చల్లగా ఉంటది. వణుకుతుండేవాడు గానీ అసలు వాటర్ నుంచి రానంటుండేవాడు. అంత బాగా ఎంజాయ్ చేశారు. వాటర్ కూడాని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. చాలా క్లియర్‌గా కనిపిస్తుంది మనకి. క్రిస్టల్ క్లియర్‌లో ఉంది. ఇక్కడ కూర్చోదా.
ఇంకిక్కడైతే మా వోడు అసలు వణుకుతున్నాడు గానీ, అస్సలు వాటర్ నుంచి వచ్చేవాడు కాదు బయటికి. అందులోనే ఉంటాననేవాడనమాట. అలా అక్కడ వరకు తీసుకొనెళ్ళి మంచిగా ఇచ్చేశాడు. అలా మేమైతే ఫస్ట్ అంతా వీడియోస్ అయితే తీసుకున్నాను. ఫోన్ అది మళ్ళీ ఇది కదా! అందుకని చెప్పి కొన్ని వీడియోస్ తీసుకొని, ఆ తర్వాత ఆంటీ వాళ్ళు వచ్చిన తర్వాత కొద్దిసేపు ఇక్కడ కూడా వాటర్‌లో మంచిగా ఎంజాయ్ చేసేసి, తర్వాత పైకైతే వెళ్ళాము. అక్కడ కూడా నేనైతే ఫోన్ తీసుకొని ఎళ్ళలేదు. వేరే వీడియోస్ అవి తీసినవే నా దీటికి సెండ్ చేస్తే అవే మీకు పెట్టాననమాట. ఇక్కడైతే ఎవరు లోపలికి వెళ్తే వాళ్ళతో వెళ్ళి ఎంజాయ్ చేశారు. అక్కడ వాటర్‌లో కొద్దిసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఈ పైకైతే వచ్చామనమాట. ఇక్కడ కూడా స్పాట్ చాలా బాగుంది ఫోటోస్‌కి గానీ, వీడియోస్‌కి గానీ. ఇంతకుముందు వచ్చేటప్పుడు ఇక్కడికే వచ్చామప్పుడు. ఇక్కడ కూడా మంచిగా ఎంజాయ్ చేశాము. నేనైతే ఫోన్ తీసుకురాలేదు ఇక్కడికి. అలా మధ్యాహ్నం 2:30 వరకు కూడా వాటర్‌లోనే ఉంటూ ఎంజాయ్ చేశామనమాట చక్కగాని. మేము ముందుగానే డ్రెసెస్ అవి ఇంటి దగ్గర ఎక్స్‌ట్రా పెట్టుకొనైతే వచ్చాము. ఇదంతా జంగిలే కనుక డ్రెసెస్ అది చేంజ్ చేసుకోవడానికి కూడా కంఫర్ట్‌గానే ఉంటది. ఏం ప్రాబ్లమ్ అది ఉండదు. ఈ ఏరియాలో ఎవరైనా ఉన్నవాళ్ళు ఈ వీడియోస్ చూస్తే వాళ్ళు ఒకవేళ వస్తే యూజ్ అవుతదనైతే ఈ పాయింట్ చెప్తున్నాను. మీరు మంచిగా ఎంజాయ్ చేసుకొని ఎక్స్ట్రా డ్రెస్ తెచ్చుకుంటే చక్కగా పైకి వెళ్ళిపోతే మంచిగా డ్రెసెస్ అది చేంజ్ చేసుకోవడానికి కూడా కంఫర్ట్‌గానే ఉంటది. మేమైతే ఆ తర్వాత అయితే 2:30 ఇలా 3 అయిపోయింది. అప్పటికే లంచ్ అది చేసాము. మా ఆయన అలానే ఓనర్ అంకుల్ అయితే అప్పుడొచ్చారు. లంచ్ అది చేసేసి వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారు. ఆ తర్వాత మేము కూడా స్టార్ట్ అయిపోయాము. అన్నీ పెట్టుకొని స్టార్ట్ అయినప్పటికే 3:30 పైన అయిపోయింది. ఇంటికొచ్చేసరికి 4:30 అయిపోయిందనమాట. మేము హౌసీ ఆడదామని బుక్స్ అవి తీసుకెళ్ళాము. కాకపోతే టైం అది సెట్ అవ్వక ఆడలేదనమాట. ఒక్క గేమ్ అయినా ఆడదామని చెప్పి ఇంటికొచ్చిన వెంటనే ఇంటి ముందు చేపలు అవి వేసేసి కూర్చున్నాము గేమ్ అది ఆడదామని. 5:30 వరకు ఇంటి దగ్గర హౌసీ గేమ్ అయితే ఆడాము. వస్తున్నప్పుడు వ్లాగ్ ఏమి తీయలేదు. ఫుల్లుగా చక్కగా తిన్నాం కదా! వాటర్‌లో అది ఎంజాయ్ చేయడం మంచిగా నిద్ర వస్తుండేది. ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.